హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ, పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు గ్యాస్ దగ్గర గంటల తరబడి నిలబడి చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2 మినిట్స్లో చేసుకునే అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక 2-3 మినిట్స్. మనం చేసే స్వీటు మరింత టేస్ట్గా కలర్ఫుల్గా రావాలంటే రవ్వ అనేది ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. రవ్వ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. దాన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 ఇలాచీలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలాచీలు యాడ్ చేసుకోవాలి, మనం చేసే స్వీటు టేస్ట్ బాగుంటుందండి. ఇందులోనే 3/4 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. పట్టుకున్న రవ్వ మిశ్రమం అనేది కొంచెం బరుకుగా ఉంటే సరిపోతుందండి. మెత్తని పౌడర్ లాగా ఏం అవసరం లేదు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 కప్పు వరకు అయితే పాలైతే తీసుకోవాలండి. పాలు అనేటివి గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండి మిశ్రమాన్ని 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. అయితే ఇక్కడ 1 కప్పు మిల్క్ అయితే సరిపోయాయండి పిండి కలుపుకోవడానికి. ఈ మిశ్రమాన్ని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుని తర్వాత అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకోవాలండి. ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా టూత్ టిప్ స్టిక్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లోనైతే స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైందండి. యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయండి, లోపల ఫ్రై కావు. అయిపోయాయండి, తీసేసుకుని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో ఒక డిఫరెంట్ స్టైల్లో ఇలా ప్రిపేర్ చేయండి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్, లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్.